ప్రజల మనసుల్లో విషం చిమ్మేటువంటి అంటే విషాన్ని ఎక్కించేటి ప్రయత్నం గడిచిన 6-7 సంవత్సరాల పైనుంచి జరిగే క్రమంలో వాళ్ళ టార్గెట్ రీచ్ అయిపోయి వాళ్ళ అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకున్న తర్వాత కూడా ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ నుంచి ఈ తప్పుడు వార్తలు రాయటం చూపించటం ఆపకపోవటం అనేది వాళ్ళ కిరాతకమైనటువంటి మానసిక నైజానికి అద్దం పడుతుంది. ఇవాళ దురదృష్టం రామోజీరావు గారు లేరనుకుంటే వాళ్ళ అబ్బాయి గారు కూడా ఉన్నట్టున్నారు. ఇప్పుడు ఆయన పేపర్లో ఇవాళ చూడండి రాస్తారు. ఎంత తప్పుడు వార్త, ఎంత విషపు వార్త అంటే జగన్ రక్షణకే 986 మంది, ఇంట్లో ఉంటేనే ఇంతమంది, బయటకు వెళ్తే 2-3 ఇంతలు. 5 ఏళ్లలో భద్రతా సిబ్బంది జీతాలకే 296 కోట్లు అని వండేసి వార్త రాసేసి అచ్చేసి వదిలేశాడు. ఇంత దుర్మార్గమా అని అడుగుతున్నాను నేను. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారికి అట్ ఏ టైం మీరు ఎప్పుడు లెక్కేసుకున్నా కూడా సివిల్ పోలీసులకు సంబంధించి సిఐలు కానీ, ఎస్ఐలు కానీ, హెడ్ కానిస్టేబుల్స్ కానీ 18 మంది ఉన్నారు, పనిచేశారు మొన్నటిదాకా. ఆయన సీఎంగా ఉన్నన్నాళ్ళు ఆర్మడ్ ఫోర్స్ అంటే ఆర్మడ్ రిజర్వ్ ఫోర్స్ అంటాం, వాళ్ళు ఆర్మడ్ ఫోర్స్ 33 మంది, ఏపీ స్పెషల్ పోలీస్ బెటాలియన్ నుంచి 89 మంది. మనం జగన్మోహన్ రెడ్డి గారి సీఎంగా ఉన్నప్పుడు బయటికి సీఎం గారు ఎప్పుడు వచ్చినా ఎక్కడైనా మనం బ్లాక్ డ్రెస్సులతో ఉండేటువంటి అక్టోపస్కి సంబంధించినటువంటి 13 మంది. వీళ్ళు కాకుండా సీఎం గారి ఇంటి సరిహద్దుల్లో అంటే ఇంటి చుట్టూ కానీ లేకపోతే ముందు కానీ ఎటుకన్నా కానీ 23 మంది. కాన్వాయ్, సీఎం గారి కాన్వాయ్కి 21 మంది డ్రైవర్లు కానీ, సెక్యూరిటీ ఇన్స్పెక్టర్లు కానీ, అదే ఎస్ఐలో వాళ్ళ హెడ్ కానిస్టేబుల్ వాళ్ళ ఏ ర్యాంక్లో ఉంటే ఆ ర్యాంక్లో కాన్వాయ్కి 21 మంది. మొత్తం 196 మంది సీఎం గారితో ఉండేటువంటి సిబ్బంది. అంటే ఆయన కేటాయించబడినటువంటి 196 మంది సిబ్బంది. ఈ 196 మంది అయితే వీళ్ళు తప్పితే ఇంకెక్కడన్నా ఉన్నారా? ఇందులో అంతా కలిపి సీఎం గారికి బెంగళూరులో సెక్యూరిటీ లేదు, కావాలంటే మీరు ప్రభుత్వం మీ దగ్గర ఉంది చూసి చెప్పండి. కేవలం హైదరాబాద్లో సీఎం గారి ఇంటి దగ్గర మొన్న కొన్ని టీవీల్లో తెగ వార్తలు రాశారు. జగన్మోహన్ రెడ్డి గారి లోటస్ పాండ్లో ఆక్రమణలో కొట్టేశారని. సీఎం గారికి ఏం పడినా బాబు ఆక్రమణలకి? సీఎం సెక్యూరిటీ వింగు సీఎం గారి ఇంటి బయట పోలీసులు పడుకుంటాకి, ఆఫ్ డ్యూటీలో ఉన్న వాళ్ళు పడుకుంటాం కోసం తాత్కాలికంగా ఫుట్పాత్ మీద రేకుల షెడ్ నిర్మాణం చేశారు. ఈ రేకుల షెడ్ల నిర్మాణం తాత్కాలిక నిర్మాణాలు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ ఇంటి దగ్గర పాత రోజుల్లో 1996 నుంచి ఉన్నాయి, ఎన్టీ రామారావు గారి దగ్గర ఉన్నాయి, విజయభాస్కర్ రెడ్డి గారి దగ్గర ఇంటి దగ్గర కట్టారు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి ఇంటి దగ్గర కట్టారు, కిరణ్ కుమార్ రెడ్డి గారి ఇంటి దగ్గర కట్టారు, రోసీ గారి ఇంటి దగ్గర కట్టారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర కూడా తాత్కాలికంగా సీఎం సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ వింగ్ వాళ్ళు తాత్కాలికంగా బ్యారక్స్, పోలీసులు 24 గంటలు ఉండరు కాబట్టి 3 గంటలకి షిఫ్ట్ మారుతారు కాబట్టి ఆ మారినప్పుడు పడుకుంటాం కోసం బ్యారక్స్ కట్టారు. ఎవరో రెడ్డి గారికి నచ్చలేదు, కమిషనర్ గారికి చెప్పారు, పడేశారని చెప్పారు. దాని ఆక్రమణ జగన్ గారికి ఏం సంబంధం? లోటస్ పాండ్ దగ్గర ఉన్నటువంటి పోలీసులతో సహా లెక్క కలిపి నేను చెప్పేది ఎట్ ఏ టైం 196 మంది ఉంటారు. 196 మంది, 986 మంది అని చెప్తారు. ఎక్కడి నుంచి వచ్చారు ఈ 956 మంది? అంటే సీఎం గారు ఎంత దుర్మార్గంగా రాస్తాడంటే దీంట్లో రామోజీరావు గారి అబ్బాయి
ఎంత దుర్మార్గంగా రాస్తాడంటే 24 గంటలు మొత్తం బెజవాడ నుంచి సర్వీస్ రోడ్లు మొత్తం అంతా కూడా పోలీసులు మయమంట. ఎప్పుడున్నారండి? సీఎం మూమెంట్ ఉంటే ఉంటారు. సీఎం గారు బయటికి వెళ్తుంటే ఎన్ రూట్ అంతా, ఎయిర్పోర్ట్కి వెళ్తే ఎయిర్పోర్ట్ అంతా, లేదా హెలిప్యాడ్కి ఉంటే హెలిప్యాడ్కి ఉంటారు. ఎందుకుంటారు? అది లోకల్ బందోబస్తు. అది సీఎం వెళ్తుంటే, మినిస్టర్ వస్తుంటేనే బందోబస్తు చేస్తారు కదా. ఇవాళ లోకేష్ వెళ్తుంటే ఎన్ రూట్లో బందోబస్తు వేయట్లేదా? ఎవరు చెప్పారు వేయట్లేదని? మీరు చెప్తున్నారు నిన్నటిదాకా చంద్రబాబు నాయుడు గారి మీద డబ్బా కబుర్లు రాశారు. ఏమని? చంద్రబాబు నాయుడు గారు నేను వెళ్తుంటే ట్రాఫిక్ ఆపద్దన్నాడని. మీ ఇష్టం, రండి. ఈనాడుని అడుగుతున్నా, టీవీ5 అడుగుతున్నా, ఏబిఎన్ అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు వెళ్తుంటే ట్రాఫిక్ ఆపకుండా పలానా ఊర్లో ట్రాఫిక్ ఆపట్లేదు, బెజవాడతో సహా ఎక్కడ ఆపట్లేదు. మరి మీరు రాశారు కదా ట్రాఫిక్ ఆపుతున్నా, నా కోసం ఆపబాకండి అని. చంద్రబాబు నాయుడు గారి కారు ఏ సిగ్నల్ దగ్గరన్నా ఆగిందా? లేదా ఆ రూట్లో చంద్రబాబు నాయుడు గారి కారుతో పాటు, కాన్వాయ్తో పాటు ఎవరి కార్లన్నా కానీ మోటార్ సైకిల్ కానీ వెళ్ళినాయా? ఫోటోలు టీవీలో ఏమన్నా వార్తలు చూపిస్తారా మీరు? జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మతో స్కూల్స్కి పుస్తకాలు వచ్చేసినాయి, అట్లాగే స్కూల్ సామాన్ వచ్చేసినాయి, బెల్టులు బ్యాగులు అన్నీ జగన్మోహన్ గారికి పెట్టే ఉన్నాయి. అయినా సరే ధర్మాత్ముడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు అంటే ఎట్టా ఫేక్ న్యూస్ ఉంటుందో చూడండి. ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ నుంచి ధర్మాత్ముడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు విశాల భావాలతో ప్రజల డబ్బు వృధా కాకూడదు, అవన్నీ కూడా పంచిపెట్టేయండి అని చెప్పాడంట. మొత్తం స్టిక్కర్లు వేసి పంచిపెట్టారు. బెల్ట్ మీద స్టిక్కర్లు, బ్యాగ్ మీద వైట్ స్టిక్కర్లు, సచ్చి చెడి మాస్టర్లోనూ డిపార్ట్మెంట్ వాళ్ళు మొత్తం స్టిక్కర్లు అతికించి పంచిపెట్టారు. ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే కబుర్లు ఇవన్నీ కూడా చెప్తారు. ఇవాళ 196 మంది అట్ ఏ టైం జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేసే సెక్యూరిటీ సిబ్బంది, ఆయన కేటాయించబడిన సిబ్బంది 196 మంది అయితే, హైదరాబాద్ లోటస్ పాండ్, ఆయన ఇల్లు, తాడేపల్లి ఇల్లు, ఆఫీసు అన్నీ కలిపి ఆయన కేటాయించబడిన వాళ్ళు 196 మంది అయితే వీళ్ళు 986 మంది అని చెప్పి 289 కోట్లు జీతాలండి. నేను ఇదే అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 దాకా ఎంత అయినాయి జీతాలు? జైల్లో అరెస్ట్ అయ్యి, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అరెస్ట్ అయ్యి జైల్లో ఉండి, రాజమండ్రి జైల్లోకి నాకు సెక్యూరిటీ కావాలి, బ్లాక్ క్యాట్ కమాండర్లను లోపలికి జైల్లోకి ఇవ్వండి అని చెప్పి అడిగినటువంటి చంద్రబాబు నాయుడు గురించి మీరు జగన్మోహన్ రెడ్డి గారికి పోలుస్తూ మీరు వార్తలు రాస్తారు. 2014 నుంచి 19 దాకా ఎక్కడెక్కడ ఎంతమంది పోలీసులను వాడారు? సుమారుగా ఎక్కడన్నా వాడని 1800 నుంచి 2000 మంది పోలీసులని వాడారు కదా. మీ ఫామ్ హౌస్లో, మదీనా కూడా ఫామ్ హౌస్లో పోలీసులే కదా. పాములు పడతాక ఎంత అయింది అని తర్వాత మాట్లాడుకుందాం. అట్లాగే మీ ఇంటి దగ్గర, జూబ్లీహిల్స్లో మీ ఇంటి దగ్గర, అలాగే కొన్నాళ్ళు చంద్రబాబు నాయుడు గారి శ్రీమతి గారు, లోకేష్ గారి శ్రీమతి గారు ఇల్లు పడగొట్టి హోటల్లో ఉన్నారు కదా, ఇల్లు కట్టేప్పుడు పార్క్ హైత్ హోటల్లో ఉన్నారు కదా, ఆ హైత్ దగ్గర సెక్యూరిటీ ఉందా లేదా? ఆఖరికి చంద్రబాబు సంవత్సరం వయసున్న చంద్రబాబు నాయుడు గారి మనవడు కూడా 4+4 గన్మెన్లు ఇచ్చారా ఇవ్వలేదా? చంద్రబాబు నాయుడు గారి మనవడు సంవత్సరం వయసు దేవాంశ్ గారికి 4+4 గన్మెన్లు ఇచ్చారు. 4 గన్మెన్లని. 4 గన్మెన్లు అంటే సంవత్సరం వయసు ఉన్నటువంటి దేవాంశ్ గారికి 4 గన్మెన్లు ఉండొచ్చు. అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి సెక్యూరిటీకి 196 మంది ఉంటే 986 మంది అని రాస్తారు. భువనేశ్వర్ గారికి ఉండేవాళ్ళు గన్మెన్లు, బ్రాహ్మణి గారికి ఉండేవాళ్ళు గన్మెన్లు. నేను ఉండటం తప్పని నేను అంటలా. ఏమండి రామోజీరావు గారు అబ్బాయి గారు, నేను ఉండటం తప్పని నేను అంటలా. మళ్ళీ తప్పుడు వార్తలు రాయబాకండి. తప్పేముంది మీకు? అంటే పోలీసు సెక్యూరిటీ రివ్యూ మీటింగ్లో
చంద్రబాబు నాయుడు గారి శ్రీమతి గారికి, కొడుకు గారికి, కోళ్ల గారికి లోకేష్ గారు మంత్రి అవ్వకుండా కూడా సెక్యూరిటీ ఇచ్చారు. Z+ సెక్యూరిటీ. లోకేష్ గారు ఎమ్మెల్సీ అవ్వకుండా, మంత్రి అవ్వకుండా కూడా ముఖ్యమంత్రి కుమారుడి హోదాలో Z+ సెక్యూరిటీ ఇచ్చారు. ఇవ్వటం తప్పని నేను అంటలా, అవసరం లేదని నేను అంటలా, తప్పు పడతల్లా. అంటే ప్రాణాలు లోకేష్ గారి, చంద్రబాబు నాయుడు గారి, అండి రామోజీ గారు అబ్బాయి గారు, చంద్రబాబు నాయుడు గారి, లోకేష్ గారి, లేకపోతే లోకేష్ గారి భార్య, చంద్రబాబు నాయుడు గారి శ్రీమతి గారి, లోకేష్ గారి అబ్బాయి గారి ఏ ప్రాణాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణాలు కాదా అని అడుగుతున్నాను. ఇంత తప్పుడు వార్తలు రాయాలా? ఇంత విషం చిమ్మాలా? మీ కసి తీరిపోయింది కదా. మీ విష ప్రచారంతో, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో, ఇట్లాంటి దుర్మార్గమైన రాతలతో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి అధికారం లాక్కున్నారు కదా. మీకు సమ్మగానే ఉంది కదా. ఇంకా మీకు కసి తీరలేదు. ఇంకా తప్పుడు వార్తలు వండి రాస్తారు. సెక్యూరిటీ ఆడిట్ అనేది జరగాలి. అది ఇంతవరకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరగలేదు. జరగకుండానే నిన్న మొన్న రాస్తారు, ఆ మధ్య రాశారు. ఇన్నాళ్ళు ఇది ఇది ప్రజల రోడ్డు, ప్రజల రహదారి, దీన్ని మూసేశాడు, కబ్జా చేశాడు అని వార్తల్లో రాస్తారు. మంత్రులు మాట్లాడతారు, జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి రోడ్డు మూసేశారు ట్రాఫిక్ ఇవ్వకుండా అని చెప్పని. అంటే 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారు ఆ ఇల్లు ఎవరితో తెలియదు, మనకి దాని ఓనర్ ఎవడో తెలియదు, లింగమనేని రమేషా తెలియదు, స్టేట్ గవర్నమెంటా తెలియదు, వీళ్ళు అద్దెకి తీసుకున్నారో తెలియదు, కొనుక్కున్నారో తెలియదు. అది ఒక త్రిశంకు స్వర్గం లాంటి బంగ్లాది. ఆ త్రిశంకు స్వర్గంలో అక్కడ ఉందని చెప్పని అది హోటల్ ఉందండి. హోటల్ పేరు లోటస్ ఏదో ఉంది, ఉండవల్లిలో లోటస్ హోటల్ అని ఉంది. ఆ లోటస్ హోటల్ దగ్గర నుంచి మొత్తం రాజుగారి ఆశ్రమం ఉంది, మంతిన రాజుగారి ఆశ్రమం, ఆ రోడ్డు మొత్తం కరకట్ట మొత్తం ట్రాఫిక్ జడ్జిలను తప్పితే ఎవరినన్నా వెళ్ళనిచ్చేవాళ్ళ. ఆఖరికి అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా వెళ్ళనిచ్చేవాళ్ళు కదా. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు కూడా దారి లేదు కదా. మరి మందడం, వైకుంఠపురం, కృష్ణాయపాలెం ఇట్లాంటి ఊళ్ళన్నిటికి కూడా ప్రజలందరూ కూడా అటు అటు చుట్టూ లోపల నుంచి తిరిగి రావాల్సిందే కదా. మొత్తం మూసేశారు కదా. 13 కిలోమీటర్లు మొత్తం రోడ్డు మూసారా, మూయలేదా? సెక్యూరిటీ రివ్యూ పేరుతో మూసేశారు కదా. అప్పుడు మీకు తెలియలేదా? ఏమండి, TV5 వారు అట్లాగే ABN వారు. మరి చంద్రబాబు నాయుడు గారి ఇంటి ముందు అంటే కరకట్ట ఇల్లు అయింది చంద్రబాబు నాయుడు గారిది కాదు, ఆయన నివాసం ఉండేటువంటి ఇంటి రోడ్డు, ఆ రోడ్డు 13 కిలోమీటర్లు జడ్జి గారు, హైకోర్టు జడ్జీలు తప్పితే ఎవరిని వెళ్ళలేని పరిస్థితే కదా. మరి సీఎం సెక్యూరిటీ ఉన్నప్పుడు ఆ రోడ్డు, సీఎం కాపురం ఉంటున్నప్పుడు సీఎం సెక్యూరిటీ రివ్యూలో ఏ రోడ్డు బ్లాక్ చేస్తే ఆ రోడ్డు బ్లాక్ చేస్తారు. మరి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు బ్లాక్ చేశారు? బ్లాక్ చేశారు కదా. వీళ్ళు వెళ్ళి ఆ TV5 ఛానల్, ABN ఆంధ్రజ్యోతి చెప్తాడు, ఇన్నాళ్ళగా మా స్వేచ్ఛ వచ్చింది, మా రోడ్డు మాకు వచ్చేసింది. మరి అక్కడ పోలీస్ గార్డు ఎందుకు తీయలేదు? ఎందుకు తీయలేదు? జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర పోలీస్ గార్డు ఎందుకు తీయలేదు? సందు మొదట్లో గార్డు తీసేయాలి కదా. ఎందుకంటే సెక్యూరిటీ రివ్యూ మీటింగ్ జరగలేదు. మీరు అనామతిగా రూల్స్కి విరుద్ధంగా సెక్యూరిటీ రివ్యూ జరగకుండానే మీరు సొంతంగా అధికారాన్ని అడ్డగోలుగా ఉపయోగించి జనాలను వెళ్ళిపోనిమ్మని చెప్పని బెదిరించారు. కాబట్టి జనాలను తీసుకొచ్చారు, టీవీ ఛానల్స్ వచ్చినాయి. ఇవాళ మాట్లాడుతూ రాస్తారు. అంటే ఇటువంటి ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలో ఈ వార్తలు రాయటమే కాకుండా ప్రతిదీ తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ గురించి, తాడేపల్లి క్యాంప్ ఆఫీసు ప్యాలెస్ అని మాట్లాడతాడు లోకేష్ గారు మాటకి. తాడేపల్లి ప్యాలెస్. నేను నారా లోకేష్ నాయుడు గారిని నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా. నిజంగా మీలో ఎర్రబుక్కు రాసింది నిజమైతే, అంత నిజంగానే మీరు కలేజా ఉన్న
రాజకీయ నాయకుడు అయితే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, హైదరాబాద్లో మీ జూబ్లీ హిల్స్ ఫోటోలు ఇంతవరకు ఎవరికన్నా చూపించారా? ఎవరన్నా ఒక్కసారి మీడియా టూర్ పెట్టండి. మీ హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ ఇంటికి మీడియా టూర్ పెట్టండి, సాక్షి ఛానల్తో సహా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి కూడా మీడియా టూర్ పెడదాం, లేదా ఒక రిటైర్డ్ జడ్జితో వాల్యుయేషన్ కట్టిద్దాం, ఒక టీం వేద్దాం, ఒక టీంని వేద్దాం, గవర్నమెంట్ నుంచి ఒక టీం వేయండి. మీ ఇంటి ఖరీదు, మీ ఇంటి బయట గోడల ఖరీదు, మీ ఇంటి గోడలు ఎంత ఎత్తున్నాయి, మీ ఇల్లు ఎంత విశాలంగా ఉంది, ఎన్ని వేల చదరపు అడుగుల్లో హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో ఈ గడిచిన 2000 ఓడిపోయిన కాంచి 2019 నుంచి 24 దాకా మీరు, మీ నాన్నగారు, మీ అమ్మగారు, మీ శ్రీమతి గారు, మీ అబ్బాయి గారు కాపురం ఉన్నటువంటి ఇల్లు విలువెంత, ఇంట్లో వాడిన రాయి ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో వాడిన రాయి ఏంటి, దాని విలువెంత, దీని విలువెంత, జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో బాత్రూముల్లో కానీ లేకపోతే ఆయన ఇంట్లో కానీ వాడుకునే సామాను విలువెంత, మీ ఇంట్లో సామాను విలువెంత, జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో సోఫాలు ఖరీదెంత, మీ ఇంట్లో మీరు వాడుతున్న సోఫాలు ఖరీదెంత, ఆడిట్ చేద్దాం రండి. నిజంగా మీది ఎర్ర పుస్తకం నిజమైతే ఆడిట్ చేయించండి. ఒక సిట్టింగ్ జడ్జితో ఒక టీం వేసి ఆడిట్ చేయించండి. మొత్తం మీ ఫోటోలు, మీ ఇంటి ఫోటోలు బయటకు ఎందుకు ఎవరు? పవన్ కళ్యాణ్ గారు కూడా మీ ఇంటికి వస్తే మీ ఇంటి లోపల సోఫాలో కూర్చున్న ఫోటో ఇస్తారు తప్పితే మొత్తం మీ ఇల్లంతా ఎందుకు తీయనివ్వరు? తీయాలి కదా. మీ ఇల్లు ప్యాలెస్. ఇంతవరకు ఈ ప్రపంచానికి కనీసం ఎవరికి గృహప్రవేశానికి భోజనం కూడా పిల్లలేదు కదా ఎవరిని. మీ ఇంటే రానివ్వరు కదా, ఫోటో తీయనివ్వరు కదా. ఈ రకమైనటువంటి మీరేమో రాజమహల్లో ఉంటారు, మీరు ఎన్టీ రామారావు గారు మనవడు పని పేరు మీద రామారావు గారిని ఏమో కొల్లబొడిచారు, రామారావు గారిని ఏమో ఎన్నో అవమానాలు చేశారు, అన్ని చేశారు, మీద చెప్పులేశారు, అధికారాన్ని లాక్కున్నారు. పాపం అన్యం పుణ్యనేటువంటి చిన్నపిల్లడు మనస్తత్వం. అతనికి ఎన్ని అంటగట్టారు, వయాగ్రా వాడుతున్నాడని. 70 ఏళ్ల వయసులో వయాగ్రా వాడతాడా ఎన్టీ రామారావు గారు? ఎన్ని వార్తలు రాయించారు, ఎన్ని దూషణలు. ఆయనేమో చాకరీ చేయించుకుంటాక ఒక ఆవిడ్ని పెళ్లి చేసుకుంటే, అన్నం పెట్టే దిక్కు లేక పెళ్లి చేసుకుంటే చివరికి ఆయనకి సెక్స్ కోరికలు, వయాగ్రాలు అంటగట్టి పిల్లోని పుట్టించాలంటున్నాడని అతని వ్యక్తిత్వాన్ని హననం చేయటం. అంటే నాడు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ చంద్రబాబు నాయుడికి వంత పాడేటువంటి మీడియా హౌస్లన్నీ కూడా నాడు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి వరకు చంద్రబాబుకి వ్యతిరేకంగా చంద్రబాబు అవసరాలు తీరటం కోసం, చంద్రబాబు రాజ్యకాంక్ష తీర్చడం కోసం, చంద్రబాబుని అధికారంలో కూర్చోబెట్టడం కోసం ఎంతటి వ్యక్తినైనా వ్యక్తిత్వ హననం చేసిందే మాత్రం వీళ్ళు వదిలిపెట్టే పరిస్థితి లేదు. ప్యాలెస్, తాడేపల్లి ప్యాలెస్ మీది రాజమహల్ కదా. పోతే సీఎం క్యాంప్ ఆఫీసులో సామాను గురించి మాట్లాడతారు, ఫర్నిచర్ గురించి మాట్లాడతారు. సీఎం గారి ఆఫీస్కి మీ ఆఫీసులో ఫర్నిచర్ ఎవరు వేశారు లెక్కలు తీయండి. మీ నాన్నగారు ఆఫీసులో ఫర్నిచర్ ఎక్కడిది? ఉంది కదా, గవర్నమెంట్ కొంటది కదా. అంతెందుకు, ఆ ఇల్లు గవర్నమెంట్ది కాదు, ఎవరిదో తెలీదు, మీరు అద్దె కడుతున్నారో తెలియదు, అద్దె కడతలేదో తెలియదు. మీ నాన్నగారేమో అది గవర్నమెంట్ది అంటారు, లింగం నరేష్ గారేమో గవర్నమెంట్ది అంటాడు ఒకసారేమో నాది కాదు లింగం నరేష్ది అంటారు మీ నాన్నగారు. ఆ ఇల్లు ఎవరిదో చెప్పరు మీరు. కానీ ఆ ఇంటికి రైతుల భూమిలోంచి ప్రభుత్వ ప్రజాధనంతో తారు రోడ్లు వేసేస్తారు. రైతు అంగీకారం అక్కర్లేదు, వాళ్ళ పొలంలోంచి రోడ్లు వేసేస్తారు. మీ ఇంటికి సౌకర్యాలు, మీ ఇంటి వీధి లైట్లు, ఏది కావాలంటే అది మీ నాన్నగారు ఉంటున్నారు కాబట్టి ఏది పడితే అది ఎన్ని కోట్లు కావాలంటే అన్ని కోట్లు ఖర్చు పెడతారు. ఏ ముఖ్యమంత్రికైనా దొరుకుతుంది కదా అది. కార్యాలయానికి ఆఫీస్కి వెళ్ళేది సీఎం ఇంటి రోడ్డు కానీ ఎన్ని బాగు చేస్తారు కదా. మీ నాన్నగారు ఓటుకు నోటు కేసులో పట్టుబడి 2015లో ఇక్కడికి పారిపోయి వచ్చే వరకు కూడా అది రబ్బీస్ రోడ్డే కదా, కంకర్ రోడ్డు కదా అది. ఆ కంకర్ రోడ్ని
వెడల్పు చేసి దగ్గర దగ్గర 100-200 కోట్లు పెట్టి తారు రోడ్డు వేసింది మీ నాన్నగారు వచ్చి అక్కడ కాపురం వచ్చారనే కదా. మరి ప్రజల డబ్బులే, మీ సొంత డబ్బులు కాదు కదా, జనం ట్యాక్స్ కట్టిన డబ్బులే కదా. మరి 150 కోట్లు 200 కోట్లు పెట్టి మీ తారు రోడ్డు వేసేస్తారు మీ నాన్నగారికి. అంతకేదో అన్ని ఊళ్ళ గ్రామాలే లేదంతా కూడా రబ్బీస్ రోడ్డు మీద వెళ్తారు జనం. మరి ఎట్లా అయింది? రైతులు పొలాల్లోంచి తారు రోడ్డు వేస్తారు. ఆఖరికి జనం సొమ్ముతో మీ నాన్నగారు నదిలోకి దిగి సరదాగా కాళ్ళు కడుక్కుంటాకి మెట్లు కూడా కడతారు నదిలోకి, జనం సొమ్ముతో, ప్రజల డబ్బుతో. అది మాత్రం ఎవడు రాయడు, ఎవడు చూపించడు. హెలిప్యాడ్ రైతుల పొలాల్లో బలవంతంగా దౌర్జన్యంగా ప్రజల డబ్బుతో హెలిప్యాడ్ నిర్మాణం చేశారా లేదా? చేశారు కదా. మరి ఎవరిది అది? అది జనం సొమ్ము కాదా? మీ నాన్నగారి కోసం హెలిప్యాడ్ ఏంటి అక్కడ అని ఎవరన్నా అడిగారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడిగిందా? విష ప్రచారం సాక్షి ఏమన్నా చేసిందా? ఇన్ని తప్పుడు వార్తలు రాస్తూ, ఇలా విషం జిమ్ముతూ, సోషల్ మీడియాలో మీ ఇష్టానుసారంగా రాయిస్తూ, ఎక్కడైనా మీ ఇంటి దగ్గర అసలు మనుషులను రాణించేవాళ్ళు కాదు కాబట్టి, ఇక్కడ చుట్టుపక్కల సీఎం గారి ఇంటి పక్కన అపార్ట్మెంట్లు ఉన్నాయి కాబట్టి సెక్యూరిటీ రివ్యూ కమిటీ వాళ్ళు సీఎం గారి ఇంట్లో ఆయన బయట తిరుగుతుంటే, వాకింగ్ చేస్తుంటేనో బయట తిరుగుతుంటేనో ఇంట్లోనో కనపడకుండా ఉంటాకి ఐరన్ డ్రిల్ ఏర్పాటు చేశారు. మరి సీఎం ప్రాణాలకు కాపాడటానికి గవర్నమెంట్ డబ్బులతో కాక సొంత డబ్బులతో చేస్తారు. మీరు మీ హెలిప్యాడ్ ఏమైనా సొంత డబ్బులతో చేసుకున్నారా? మీ ఇంటికి రోడ్డు కానీ, మీ ఇంట్లో ఫర్నిచర్ కానీ, మీ ఇంటి ముందు లైట్లు కానీ, మీరంటే అది లింగమనేని రమేష్ గారికి మీకు జాయింట్గా ఉన్న ఇంటికి ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్ కానీ ఇన్ని ఎక్కడి? ఇక అన్నీ ఒకటే చెప్పాం, ఆనవాయితీ ప్రకారం, సాంప్రదాయం ప్రకారం మంత్రులు కానీ లేదా ముఖ్యమంత్రులు కానీ ఇంట్లో ఫర్నిచర్ ఉంటే మేము డబ్బులు కడతామని లెటర్ పెడితే అయితే ఇంత డబ్బు కట్టని లెటర్ ఇస్తారు. లేదంటే ఒప్పుకోవట్లేదు, మీ ఆ ఫర్నిచర్ వెనక్కి ఇచ్చేయండి అంటే పట్టుకెళ్ళిపోతారు. పట్టుకెళ్ళాలంటే మీరు మనుషులు ఆఫీసర్లను పంపించండి, పట్టుకెళ్ళిపోండి. అడ్డెవరికి? రెడీగా ఉన్నాం. మీరు డబ్బు కట్టమంటే డబ్బు కడతాకి, లేదా మా సామాన్ గవర్నమెంట్కి ఇచ్చేయండి అంటే పంపించేయడానికి రెడీగా ఉన్నాం. మీరేం నిర్ణయం చెప్పరు, పని చెప్పాలి కదా. మర్యాదగా 5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి ఇట్లా ఆఫీసులో సామాను కొన్నారు ప్రభుత్వం నుంచి, ఆ సామాను డబ్బులు కట్టేయండి, ఆల్రెడీ పాత పడిపోయినాయి కాబట్టి డబ్బులు ఎంతో చెప్తే నేను కట్టేస్తాను, పర్మిషన్ ఇవ్వండి డబ్బులు కడతాకి, లేదంటారా పట్టుకెళ్ళిపోండి, క్వార్టర్ ఇచ్చేయండి. మీరు పెట్టుకున్న అర్జీని తిరస్కరిస్తూ సామాను హ్యాండ్ ఓవర్ చేయమని చెప్తున్నాం అని చెప్పని ఒక కాగితం పడితే 5 నిమిషాల్లో సామాను మొత్తం తీసుకెళ్లి జీడీలో అప్పచెప్తారు. దీనికి విష ప్రచారం. కోడెల శివప్రసాద్ సామాన్ ఎత్తేసి జగన్మోహన్ రెడ్డి సామాన్ ఎత్తేసాడు, దొంగతనం చేశాడని. నోటికి పద్దు అద్దు శుద్ధి కూడా ఏమి ఉండదు అసలు. కోడెల శివప్రసాద్ సామాను హైదరాబాద్ నుంచి అమరావతిలోకి తరలించే క్రమంలో ఆ సామాన్ తీసుకెళ్లి బైకుల షోరూంలోను, హోండా షోరూంలోను, వాళ్ళ హాస్పిటల్లోను సామాన్ ఉంది కాబట్టి ఇక్కడ వాడుకుంటున్నారు కాబట్టి అది నేరమైంది. అంతేగాని గవర్నమెంట్ బంగ్లాలో ఉంటేనో స్పీకర్ బంగ్లాలో ఉంటే అది నేరం అవదు. ఇకపోతే పార్టీ ఆఫీసుల గురించి కూడా మాట్లాడుతున్నారు. పార్టీ ఆఫీసులు పార్టీ ఆఫీసులకి అసలు ఈ పురాణానికి ఈ కార్యక్రమాలకి తెరలైపోయింది ఎవరు? జీవో నెంబర్ 340 డేటెడ్ 21/7/2016. జీవో నెంబర్ 340 అనే జీవోని తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. దీంట్లో ఏమని ఇచ్చారు? రిఫరెన్స్ ఇచ్చారు 31/8/1987. అప్పట్లో ఏదో పార్టీ ఆఫీసులకి స్థలాలు ఇచ్చినటువంటి ఆనవాయితీ ఉందంట. ఆ జీవోని రిఫర్ చేస్తూ ఆ జీవోని మొత్తం మాడిఫై చేస్తూ కొత్త జీవో ఇస్తున్నాము,
ఆ జీవో ప్రకారం కేటగిరీ 1 జాతీయ పార్టీలు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందినటువంటి పొలిటికల్ పార్టీలు ఎవరికైతే అసెంబ్లీలో 50% తగ్గకుండా, శాసనసభలో 50% తగ్గకుండా సభ్యులున్నారో వాళ్ళ కేంద్ర కార్యాలయం కట్టుకుంటాకి 4 ఎకరాలు కేటగిరీగా ఇచ్చారు. కేటగిరీ వైజ్ ఆ సంఖ్య 25% అంటే 50% లోపు 25% పైన ఉంటే కనుక ఆ పొలిటికల్ పార్టీకి అరెకరం, 25% కంటే లోపుండి ఒక్క సభ్యుడైనా ఉంటే కనుక 1000 గజాలు. ఇది వాళ్ళు ఇచ్చింది. అలాగే జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా స్థలాలు కేటాయించవచ్చు అని ఇస్తూ 33 సంవత్సరాలు లీజు, రెంట్ లీజు ₹1000 పర్ ఏకర్ పర్ యానం, సంవత్సరానికి ₹1000 ఎకరానికి. చంద్రబాబు నాయుడు గారి జీవో ఇది. గవర్నమెంట్ శాంక్షన్ చేస్తుంది అని చెప్పిన 33 ఏళ్ళు లీజ్ అని చెప్పిన జీవో ఇస్తే, ఈ జీవోని ఆధారం చేసుకుని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎక్కడెక్కడ అంటే ఇచ్చిందో ఇదిగోండి. వాళ్ళు దిగేలోపు అంటే 2016 నుంచి 19 లోపు 10 జిల్లాల్లో ఆఫీసులు కేటాయించుకున్నారు. ఎకరం ₹1000 చొప్పున లోకేష్ నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వారందరికీ, అలాగే ఈనాడు రామోజీరావు గారి అబ్బాయికి, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి, TV5 నాయుడు గారికి కూడా చెప్తాం. ఎకరం ₹1000 చొప్పునే జీవో ఎన్నో తారీఖు వచ్చింది? 21/7 2016లో వచ్చింది. వెంటనే ఈ 2015లోనే జీవో 16లో వచ్చింది. 2015లో సపరేట్ జీవో తెచ్చుకున్నారు. 2015లో గెలవంగానే సపరేట్ జీవో తెచ్చుకుని కడప, వైఎస్ఆర్ కడపలో ఎకరం, 33 సంవత్సరాలకి వైఎస్ఆర్ కడపలో. దీనికి లీజ్ అమౌంట్ ఎంత అంటే గజానికి ₹200. అలాగే శ్రీకాకుళంలో ఇది 2000 స్పెషల్ జీవో తెచ్చారు 2015లో. శ్రీకాకుళం జిల్లాలో ₹25,000 సంవత్సరానికి, 2 ఎకరాలకి సంవత్సరానికి ₹25,000. అంటే ఇది కూడా ఎకరానికి ₹1000. 99 ఏళ్ళు తర్వాత జీవో ఇచ్చిన తర్వాత 2016లో జీవో ఇచ్చిన తర్వాత వీళ్ళ కేంద్ర కార్యాలయం రోజు చంద్రబాబు నాయుడు గారు, మొత్తం లోకేష్ నాయుడు గారు ఇక్కడ మంగళగిరిలో వెళ్ళి కూర్చుంటున్నారు కదా ఆఫీసు 99 ఏళ్ళకి ఇచ్చారు ఈ జీవోని తోసి రాజని. చూడండి, కలెక్టర్ ఏం చెప్తారు, కలెక్టర్లు అందరూ కూడా ఏదో చెంచాగిరి చేశారంటున్నారు కదా. అప్పుడున్న కలెక్టర్ 2017లో ఎవరుంటే ఆ కలెక్టర్, గుంటూరు జిల్లా కలెక్టర్ చెంచాగిరి చేశాడా, గరిటిగిరి చేశాడా, ఏం చేశాడు? చొమ్ముగిరి చేశాడా, ఏ గిరి చేశాడు? 33 ఏళ్ళు లీజు మించి ఇవ్వకూడదని చెప్పని జీవో మీరే ఇచ్చి 99 ఏళ్ళకి మీరే లీజు తీసుకుంటారా కలెక్టర్తో? ఎలా రాస్తాడు ఆ కలెక్టర్ 99 ఏళ్ళకి? అలాగే విజయనగరం ఎకరం, గుంటూరు 20 సెంట్లు, గుంటూరు జిల్లా ఆఫీస్ అది చిలకూరుపేటలో, కృష్ణా విజయవాడలో ఇరిగేషన్ స్థలం, మొన్న ఎవరో మాట్లాడుతున్నాడు ఇరిగేషన్ స్థలాలు, మొత్తం అన్ని గవర్నమెంట్ స్థలాలే. ఇరిగేషన్ స్థలం 95 సెంట్లు, ప్రకాశం ఎకరా 96 సెంట్లు, వైఎస్ఆర్ కడప 2 ఎకరాలు, చిత్తూరు చూడండి, వైఎస్ఆర్ కడప, చిత్తూరు, శ్రీకాకుళం గవర్నమెంట్ దిగిపోయేటువంటి నెల ముందు జనవరి ఆఖరిలో 24/1/2019, 24/1/2019, 24/1/2019 ఒకే రోజు 3 జిల్లాల్లో స్థలాలను జీవో ఇచ్చి తీసుకున్నారు. 33 ఏళ్ళు లీజు, ఎకరం ₹1000.
పెద్ద పెద్ద సులుకబులు చెప్తున్నారు. ఇప్పుడు మొత్తం అంతా ఎకరం 1000 రూపాయలు ఏంటి, అసలు గవర్నమెంట్ ల్యాండ్ తీసుకోవడం ఏంటి? 10 జిల్లాల్లో ఆఖరికి రోజు చంద్రబాబు నాయుడు గారు కూర్చునేటువంటి ఆ మీటింగులు చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిట్టించినటువంటి ఆఫీసు కూడా గవర్నమెంట్దే. అంతెందుకండి, నారా లోకేష్ గారు ట్వీట్ చేశారు 23 జూన్ 2024 10 గంటల 1 నిమిషం, ఉదయం 10 గంటల 1 నిమిషానికి ఆయన ట్వీట్ చేశారు. నారా లోకేష్ గారు ఏమని ట్వీట్ చేస్తారంటే, లోకేష్ గారు, జగన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నీ తాత రాజారెడ్డి జాగీరా, వైసీపీ కోసం 26 జిల్లాల్లో 42 ఎకరాలకు పైగా 1000 రూపాయల నామమాత్రపు లీజుకి 33 ఏళ్లకు కేటాయించుకున్నావు. జనం నుంచి దోచుకున్న 500 కోట్లతో ప్యాలెస్ కడుతున్నావు. నీ ఒక్కడి భూదాహానికి కబ్జా అయిన 600 కోట్లకు పైగా విలువైన 42 ఎకరాల్లో 4200 మంది పేదలకు సెంటు స్థలాలు చొప్పున ఇవ్వచ్చు. నీ విలాసాల ప్యాలెస్ల నిర్మాణానికి అయ్యే 500 కోట్లతో 25,000 మంది పేదలకు ఇల్లు కట్టి ఇవ్వచ్చు. ఆయన ట్వీట్ కింద మా పార్టీ ఆఫీస్ ఫోటోలు కూడా పెట్టాడు. నేను నారా లోకేష్ గారిని ఒకటే అడుగుతున్నాను, అయ్యా, నువ్వు పిల్లోడుగా ఉన్నప్పుడు నీ హైదరాబాదు మీ నాన్నగారు కట్టించినటువంటి పార్టీ ఆఫీసు ఏంటిది? ఇది పూరిపాక, రేకుల చెడ్డ? ఇదేమన్నా పోనీ ఒకే గది ఉన్నటువంటి స్లాబా? దీని చరిత్ర ఏంటి? దీని బతికేంటి? దీన్ని ప్రభుత్వం నుంచి పార్టీ ఆఫీస్కు తీసుకుని, పార్టీ ఆఫీస్ నుంచి దీన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ అని, ఇప్పుడు ప్రస్తుతం మీ అమ్మగారు చూస్తున్నట్టున్నారు దీనికి యజమాని, అంటే ట్రస్టీ కింద. అంటే నాకు తెలిసినంత వరకు, తప్పు అయితే వెనక్కి తీసుకుంటున్నా, క్షమాపణ కూడా కోరుతాను. ఈ ట్రస్ట్ భవనానికి, ట్రస్ట్కి రాసేశారు, పార్టీ ఆఫీస్ స్థలాన్ని ట్రస్ట్కి బదలాయించారు. దీన్ని రెగ్యులరైజ్ కూడా చేసుకున్నారు, ఎందుకంటే నాన్నగారు సీఎంగా ఉన్నారు కాబట్టి. ఇది ఫస్ట్గా ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కేటాయించినటువంటి పార్టీ ఆఫీస్కి కేటాయించిన స్థలం ఇది. దీన్ని చంద్రబాబు నాయుడు గారు రామారావు గారిని పడేశాక, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, సబ్జెక్ట్ టు కరెక్షన్, నాకు గుర్తున్నంత వరకు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాతే దీన్ని పార్టీ ఆఫీసు ఆస్తిని ట్రస్ట్ ఆస్తి కింద బదలాయింపు జరిగింది. దాన్ని గవర్నమెంట్లో రెగ్యులరైజేషన్ కూడా జరిగింది. తప్పు అయితే వెనక్కి తీసుకుంటాను, మన్నించమని కోరుతాను. ఈ ఆఫీస్ ఇదేమన్నా రేకుల చెడ్డ హైదరాబాద్లో? దీంట్లో ఏం నడుస్తుంది? పార్టీ ఆఫీస్ నడుస్తుందా, లేకపోతే యోగా గీగా ఏమైనా చేస్తున్నారా దీంట్లో? ఈ ట్రస్ట్లో ఏం స్వచ్ఛందం నడుస్తుంది ఇవాళ? ఇది మీ నాన్నగారి చరిత్ర. ఇక మంగళగిరిలో జీవో 33 ఏళ్లకుంటే మీరు 99 ఏళ్లకి మీరు తప్పుడు లీజు తీసుకున్నటువంటి ప్రభుత్వ భూమి. దీంట్లో చెరువులు, కుంటలు, బోధులు అవి కూడా ఉన్నాయని చెప్తున్నారు. దీనికి ప్లాన్ ఉందా? ఒకసారి ప్లాన్ ఉంటే చూపించండి ఒకసారి. మొత్తం భూమి మొత్తం ఎంత ఉంది కొలతలేద్దామా? కొలతలేయించండి. ఇదేమన్నా రేకుల షెడ్డా? ఇదిగో మంగళగిరి ఆఫీస్, ఇది రేకుల షెడ్డా? చూడండి, పూరిపాక, మీరు కట్టినటువంటి పూరిపాక ఆఫీస్. మీ కష్టార్జితంతో చెమటోడ్చి, రక్తాన్ని చెమటగా మార్చి, పైసా పైసా కూడబెట్టి కట్టినటువంటి పూరిపాక. ఇదిగో ఈ మీరు కట్టినటువంటి పార్టీ పూరిపాక ఆఫీసు, రేకుల షెడ్లు. ఇదొక యాంగిల్ మంగళగిరి ఆఫీసే, ఇంకొక యాంగిల్, 3 యాంగిళ్ళు చూపిస్తున్నా మీకు. వీటిని ఏమంటారు? రేకుల షెడ్లా, పూరిపాకలా, తాటాకి పాకలా? కాకినాడ ఆఫీసు ప్రభుత్వ స్థలం, ఎకరా 1000 రూపాయలకి లీజుకు తీసుకుని, మీ నాన్నగారు 2014 తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత జీవో నెంబర్ 340 ద్వారా మీరు లీజుకు తీసుకుని కట్టినటువంటి పార్టీ ఆఫీస్ రేకుల షెడ్, పూరిపాక. ఇదిగో తాటాకులు కనపడుతున్నాయా లోకేష్ గారు? ఇది ప్రభుత్వ స్థలం లీజుకు తీసుకుని 33 ఏళ్లు లీజుకు తీసుకుని కట్టినటువంటి మరో పూరిపాక రేకుల షెడ్డు నెల్లూరులో కనపడుతుంది కదండి. మరొక రేకుల షెడ్డు, చిన్న రేకుల షెడ్డు ఏలూరులో, పశ్చిమ గోదావరి జిల్లా ఆఫీసు.
33 ఏళ్లకు లీజుకు తీసుకుని ఎకరా 1000 రూపాయలకు లీజు తీసుకున్నటువంటి ప్రభుత్వ స్థలాన్ని లీజుకు తీసుకున్నటువంటి రేకుల షెడ్డు. గుంటూరులో మరో చిన్న పూరిపాక, చిన్న ఆఫీస్. వైజాగ్లో, విశాఖపట్నంలో మరొక చిన్న రేకుల షెడ్డు. ప్రభుత్వ స్థలం ఎకరా 1000 రూపాయలకి లీజుకు తీసుకున్నటువంటి ప్రభుత్వ స్థలం, ప్రజాస్థలం, ప్రజల ఆస్తి. చాలా తక్కువకి చందాలు, లేకపోతే మీ రక్తాన్ని చెమటగా మార్చి తాటాకులు, ఈతాకులతో వేసినటువంటి పెద్ద చిన్న పందిరిది పార్టీ ఆఫీస్ పందిరి. ఇది లోకేష్ గారు భాగవతం. ఆయన ట్వీట్ చూశారు కదండి, లోకేష్ గారు ట్వీట్ చూశారు. రాజ్మహల్ అంటే ఇవన్నీ ఏంటి? ఈ పార్టీ ఆఫీసులన్నీ ఇవన్నీ ప్రభుత్వ స్థలాలు కదా. అంటే మీరుంటే అసలు జీవో తెచ్చిందే మీరు. మీ హైదరాబాద్ ఆస్తే జనం ఆస్తి. ఇవాళ ఎంత ఉంటుంది? ఎన్ని వందల కోట్లు ఉంటుంది. హైదరాబాద్లో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ని రేపొద్దున తెలుగుదేశం పార్టీ ఎవరన్నా లాక్కుంటే కూడా ఎన్టీ రామారావు గారిని పడేసి పార్టీని మీరు లాక్కున్నట్టుగా, మీ నాన్నగారు లాక్కున్నట్టుగా మీ దగ్గర నుంచి ఎవరన్నా లాక్కుంటే కూడా ఆస్తి వాళ్ళకి వెళ్లకుండా దాన్ని ట్రస్ట్ పేరు మీదకి బదలాయించి ఆ ట్రస్ట్లో మీరే ఉంటారు. ఆ ట్రస్ట్ ఇవాళ ఆస్తి అంతా కేబీఆర్ పార్క్ ఎదురుకుండా ఉన్నటువంటి ప్రభుత్వ స్థలంలో కట్టినటువంటి ఇచ్చినటువంటి పార్టీ ఆఫీసు విలువెంత చూడండి. నేను చెప్పేది అబద్ధమైతే టీడీపీ హెడ్ ఆఫీస్కి కరికాల వల్లన్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ తోటి గవర్నమెంట్ ఇన్ఛార్జ్, అసలు రెవెన్యూ సెక్రటరీ అయి ఉంటారు. ఇన్ఛార్జ్ రెవెన్యూ సెక్రటరీ. 3 ఎకరాల 65 సెంట్లు. 99 సంవత్సరాలకు ఎలా ఇస్తాడు? 33 ఏళ్లకి జీవో ఉంటే 33 ఏళ్లకే ఎక్స్టెండ్ చేయాలి. పార్టీ కనుక బతికుంటే 33 ఏళ్ల తర్వాత కూడా పార్టీ బతికుంటే దాన్ని 99 ఏళ్ళకి ఎక్స్టెండ్ చేయమని జీవో. మరి 99 ఏళ్ళకి లీజ్ ఎట్లా ఇస్తాడు? మీ గవర్నమెంటే కదా అప్పుడు. మరి ఎలా తీసుకున్నారు దీన్ని? ఈ ఐఏఎస్ ఆఫీసర్లు ఏమంటారు? అంటగాగారంటారా, మంచం కాగారంటారా, ఏమంటారు దీన్ని? వీళ్ళని ఈ ఐఏఎస్ ఆఫీసర్లు మరి మీరు రాయాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారితో అంటగాగిన ఆఫీసర్లకి పనిష్మెంట్లు, అంటగాగిన ఆఫీసర్లకి వాతలు పెడుతున్నారు. మరి వీళ్ళకి ఎవరు పెట్టాలి వాతలు? మేమేం పెట్టలేదే. చూడండి, ఇది 2019 ఎన్నికలకు వెళ్ళే నెల ముందు 24 జనవరిలో 3 ఆఫీసులకు లీజు తీసుకుంటారు. ఈ తంతంతా చేసేయచ్చు. అంటే ఎన్ని పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగితే లోకం చూడలేదనుకోవటం అంటే అంతకన్నా పిచ్చితనం ఇంకోటి లేదనేది కూడా మీరు గుర్తుపెట్టుకోమని చెప్పని. ఇటువంటి ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీల నుంచి మీరు ఎన్ని చేసినా ఖచ్చితంగా మేము మా గొంతిప్పి సత్యాన్ని, నిజాలని ప్రపంచానికి చెప్తానే ఉంటాము. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు దగ్గర 5.5 ఏళ్ల తర్వాత 6 ఏళ్ల తర్వాత బెంగళూరు వెళ్ళాడు. ఆయన వెళ్తే బెంగళూరు మొత్తం ఈ ఛానల్స్ లేకపోతే అలా ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీల నుంచి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి జగన్మోహన్ రెడ్డి డీకే శివకుమార్తో కలిశాడు. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విలీనం చేసేస్తాను. తాడేపల్లిలో ఉంటేనేమో చంద్రబాబుతో భయం, హైదరాబాద్లో ఉంటేనేమో చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డితో భయం, ఏం చేస్తాడో అని. బెంగళూరులో ఉంటే డీకే శివకుమారును, ఆయన బెంగళూరు కర్ణాటక సీఎం ఉన్నాడు కదా సిద్ధరామయ్య గారు, వాళ్ళు ఏం చేసేస్తారనే భయం. అందుకని విలీనం చేసేస్తాను, షర్మిలని పార్టీ ప్రెసిడెంట్గా తీసేయండి అని చెప్పి వెళ్ళాడండి. ఓరి అసాధ్యం కోల అసలు మాట్లాడే భాషకి. చంద్రబాబు నాయుడు గారు, సోనియా గాంధీ గారు చీకట్లో కలుసుకుని మీరు ఎన్ని చేతబడులు చేసి 16 మాసాలు జైల్లో పెడితే మీకేమన్నా లొంగాడా? తగ్గాడా? ఓడిపోతే తగ్గుతాడా? ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ నుంచి ఈ తప్పుడు వార్తలు రాస్తున్నారో నేను వాళ్ళకి ఛాలెంజ్ చేసి చెప్తున్నా.
జగన్మోహన్ రెడ్డి, జగన్ అనేటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఎన్నికల్లో గెలిచేంత వరకు తాడేపల్లి నుంచే రాజకీయ కార్యక్రమాలన్నీ పోరాటాలు కానీ, మీ దుర్మార్గమైన చర్యలను కానీ, మీరు ప్రజల్ని హింసించే చర్యలు కానీ, మీ వాగ్దాన భంగాలను కానీ, మీరు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలని మోసం చేసినప్పుడు కానీ, లేదా మా కార్యకర్తలను మీరు హింసించినా, కొట్టినా, దాడులు చేసినా తాడేపల్లిలోనే బతికి తాడేపల్లిలోనే పడుకుని ఇక్కడి నుంచే పార్టీని నడుపుతాడు. మీ చేతనైన చేసుకోమని చెప్తున్నాను. 19 కాదు, నువ్వు ఎన్నేళ్ళు పెట్టుకుంటావు జైల్లో పెట్టుకొని చేతనైన చేసుకో. జగన్ అనేడు తగ్గితే కదా. ఎవడి గురించి మీరు రాసే తప్పుడు వార్తలు? కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో దేశం మొత్తం మీద జరిగినటువంటి ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతం 5వ పెద్ద పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్ నాయకుడు దానికి. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ ఇట్లాంటి అన్ని పార్టీలతో మొత్తం తెలుగుదేశంతో సహా పోల్చుకుంటే అత్యధిక పెద్ద పార్టీ, తెలుగుదేశం కన్నా కూడా పెద్ద పార్టీ ఓట్ల శాతం వచ్చిన దాంట్లో సీట్లు తగ్గచ్చు. ఎందుకని 25 మందిని కలిసి చేసుకొచ్చే తగ్గచ్చు. ఏముంది పెద్ద? సింగిల్గానే ఫైట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఫ్యాన్ గుర్తుకు వచ్చినటువంటి ఓటు 5వ పెద్ద స్థానం ఓట్ల శాతం వచ్చింది. జగన్ తగ్గిది. మీరు 19 మాసాలు లోపల ఉంచితేనే తగ్గనోడు, జైల్లో మగ్గదీస్తేనే తగ్గనోడు తప్పుడు కేసులు పెట్టి. మీకు భయపడతాండి. ఏంటి మీకు భయపడేది? ఎవరు భయపడేది? కొంతమంది జంపింగ్ జాపాంగాళ్ళు ఉంటారు, ఇడుదోక అడుదోక. అట్టంటి వాళ్ళు ఏమన్నా భయపడాలి మీకు? ఇక టీవీ ఛానల్స్ చాలా నీట్గా వాళ్ళు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. చాలా ధర్మంగా పాలించండి, మనం ఎవరు కూడా తప్పుడు పనులు చేయకూడదు. వీళ్ళు కూడా రాసేస్తున్నారు వెంటనే ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలన్నీ కూడా. చంద్రబాబు ఇలా ఉపోద్ఘాతం. మామూలుగా స్వామీజీలు లేకపోతే మన ప్రవచనాలు చెప్పేవాళ్ళు చెప్తారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రవచనం నంబర్ ఇది. ఈ ప్రవచనం చెప్పాడు ఈయన. ట్రాఫిక్ ఆబ్బాకండి, అదొక ప్రవచనం కదా. నా కోసం ట్రాఫిక్ ఆబ్బాకండి, నన్ను మామూలుగా జనంతో వెళ్ళనండి. మొత్తం చంద్రబాబు అసలు కదిలితే మొత్తం ట్రాఫిక్ అవుట్, అందరినీ మూసేయడమే. ప్రవచనం మాత్రం ప్రవచనం ట్రాఫిక్ ఆబ్బాకండి, నన్ను సామాన్యుడిగా చూడండి. అట్లాగే ఎవడు దాడులు చేయబాకండి, వైసీపీ వాళ్ళు దాడులు చేస్తా తిరిగి దాడులు చేయబాకండి, అదొక ప్రవచనం. ఇదొక ప్రవచనం. దుర్మార్గమైన పరిపాలన చేయబాకండి. మొత్తం రాష్ట్రంలో 65% మంది ప్రజలు చూసేటువంటి TV9, ఎన్టీవీ, సాక్షి 3 ఛానల్స్ మొత్తం అంతా కూడా కేబుల్ టీవీలో లేకుండా చేసినటువంటి లోకేష్ నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు. 3 ఛానల్స్ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఏ కేబుల్ ఛానల్లో మీకు రాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్టులో వేసింది. సరాసరి 15 మంది ఎంఎస్ఓలు ఎవరైతే మచిలీపట్నం, విజయవాడలో ఒక 4-5 ఉన్నారు, గుడివాడ, ఇట్లా ఎక్కడెక్కడైతే కడప, చిత్తూరు, ఇట్లా అన్ని చోట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైజాగ్ కానీ 15 మంది ఎంఎస్ఓలు ఉన్నారు. భీమవరం కానీ ఈ 15 మంది పేర్లు పెట్టి పలానా ఊరు పలానా ఎంఎస్ఓ అని పేర్లు పెట్టి ఢిల్లీ హైకోర్టులో మేము రిట్ వేయడం జరిగింది. ఢిల్లీ హైకోర్టు వెంటనే అంత క్రితం ఏ నంబర్లో వచ్చేదో మా ఊళ్ళో ఉంది, 42లో TV9 వచ్చేది, 44లో సాక్షి వచ్చేది, 45లో TV5, అట్లాగే 50లో ఎన్టీవీ. అలా ఏ నంబర్లో అయితే ఏ ప్లేస్లో అయితే న్యూస్ ఛానల్ అంత క్రితం వచ్చేదో ఈ 3 ఛానల్స్ని అదే ప్లేస్లో మళ్ళీ మీరు టెలికాస్ట్ చేయండి అని చెప్పి కోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా జడ్జిమెంట్ కనుక వీళ్ళు అమలు చేయకపోతే కనుక ప్రజల నుంచి ఖచ్చితంగా ఈ టెలివిజన్ బ్రాడ్కాస్టింగ్ అథారిటీ, రెగ్యులేటరీ అథారిటీ ఉందో దానికి వ్యక్తిగతంగా ప్రజల నుంచి, మా పార్టీ కార్యకర్తల నుంచి ఫిర్యాదులు చేయించి మళ్ళీ కంటెంప్ట్ వేయడం జరుగుతుంది. ఖచ్చితంగా
లీగల్గా బ్యాటిల్ చేస్తాం, ఖచ్చితంగా మీ మెడలు వంచి తీరుతాం. ఏదైతే మీ అధికార మదంతో 65% మంది చూస్తున్నటువంటి న్యూస్ ఛానల్స్ని మీరు ఆపారో, ఆపినవన్నీ కూడా ఖచ్చితంగా మళ్ళీ ఛానల్స్లో వచ్చేదాకా న్యాయ పోరాటం చేస్తానే ఉంటాం, వచ్చి సాధించి తీరుతామని కూడా లోకేష్ నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు గారికి చెప్తూ, అలాగే అయ్యా ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ ఓనర్లారా, మీరు మరీ ఇంత పచ్చి పాపంగా, ఇంత దుర్మార్గంగా మీరు చేయటం అనేది, ధర్మం అనేది ఉంటుంది, రోజులు ఎప్పుడు ఒకలాగా ఉండవు, ధర్మం అనేది ఉంటుంది, పైన భగవంతుడు ఉంటాడు. మీరు ఇటువంటి తప్పుడు వార్తలు ఇవాళ మళ్ళొకసారి మీకు అందరికీ చెప్తున్నాను, ఎవరైతే మీరు ఈ తప్పుడు వార్త రాశారో వీళ్ళకి, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజుగారి ఇంటి దగ్గర ఎంతమంది పోలీసులు ఉంటున్నారు, రాజుగారి ఆశ్రమం దగ్గర, మంతెన రాజుగారి ఆశ్రమం దగ్గర ఎంతమంది పోలీసులు ఉంటున్నారు 3 షిఫ్టుల్లో. అలాగే చంద్రబాబు నాయుడు గారి ఇంటి ఎదురుగుండా ఖాళీ స్థలంలో ఎంతమంది పోలీసులు ఉంటున్నారు, చంద్రబాబు నాయుడు గారి ఇంటి వెనకాల ఎంతమంది పోలీసులు ఉంటున్నారు, భవానీ ఐలాండ్లో ఎంతమంది పోలీసులు ఉంటున్నారు, అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఇంటి పక్క దాంట్లో ఎంతమంది పోలీసులు ఉంటున్నారు, అలాగే మీ మదీనాగూడ ఫామ్ హౌస్లో ఎంతమంది పోలీసులు ఉంటున్నారు, జూబ్లీ హిల్స్లో మీ రాజ్మహల్లో ఎంతమంది పోలీసులు ఉంటున్నారు, తీయండి బయటికి. మీ నాన్నగారు చుట్టూ ఎంతమంది ఉంటున్నారు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీసులు కాకుండా నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఎంతమంది ఉంటున్నారు. ఈయన రాస్తాడు రామోజీరావు గారు అబ్బాయి, మాజీ అయిపోయిన తర్వాత కూడా సెక్యూరిటీ అంటాను. చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు మాజీ అయ్యాడు? ఎప్పుడో నా చిన్నప్పుడు ఎప్పుడో నక్సలైట్లు దాడి చేసి ఇప్పుడు దాకా 200-300 మంది ఎన్ఎస్జీ కమాండోలు అంట. ఎందుకు మరి అడిగావు? ఎప్పుడన్నా రాచావా? ఎంత డబ్బు ఖర్చు అవుతుంది? స్టేట్ పోలీసులు ఎంతమంది ఉంటున్నారు? ఎంత ఖర్చు అవుతుంది? చంద్రబాబు నాయుడు గారు మాజీగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా సెక్యూరిటీ లేకుండా ఉన్నాడా? ఎంతమంది నేషనల్ సెక్యూరిటీ గార్డులు ఎంతమంది ఉంటున్నారు? హైకోర్టు కేసు మరి తెచ్చుకున్నారు కదా, మళ్ళీ చిత్తూరులో దాడి జరిగాక మళ్ళీ సుప్రీంకోర్టు కేసు తెచ్చుకున్నారు కదా. టోటల్గా ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీసులు కాకుండా ఇవాళ నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ కానీ అందరూ కలిసి అసలు మొత్తం మీ ఆస్తుల దగ్గర కానీ అన్ని చోట్ల ఎంతమంది ఉన్నారు? మీకు కానీ, మీ అమ్మగారికి కానీ, మీ శ్రీమతి గారికి కానీ, మీ అబ్బాయి గారికి కానీ, మొత్తం అన్ని చోట్ల కలిపి ఎంతమంది ఉంటున్నారు? లెక్క చెప్పండి. రామోజీరావు గారు అబ్బాయి గారు, ఈ లెక్క చెప్పాలి కదా. లోకేష్ గారు, పార్టీ ఆఫీసులు కట్టినటువంటి ప్రతి పైసా పార్టీ అకౌంట్లోంచి ఖర్చు పెట్టే డబ్బులే. మీకులాగా ఎల్ఎన్టీ ఓడో ఆడో ఈడో కట్టడెవడో. అమరావతిలో రాజధాని కట్టే కాంట్రాక్టర్, అమరావతిలో వర్కులు చేసే కాంట్రాక్టర్లు మంగళగిరిలో ఆఫీస్ కట్టినట్టుగా, హైదరాబాద్లో హైటెక్ సిటీ కాంట్రాక్ట్ కట్టినటువంటి ఎల్ఎన్టీ హైదరాబాద్లో మీ ఆఫీస్ కట్టినట్టుగా కాదు. ఇది పార్టీ ఆఫీసు మేమే కట్టుకుంటున్నాం. మొత్తం నువ్వు రాసినట్టుగా కాదు, మొత్తం ప్రతి పైసా పార్టీ డబ్బులే, మా పార్టీ అకౌంట్లోంచి ఖర్చు పెట్టేటువంటి డబ్బులే. కాబట్టి నువ్వేమీ బాధపడద్దు, ఈర్ష్యపడద్దు. నువ్వు ఈ బిల్డింగ్లు వేసావు, మరి ఈ బిల్డింగ్లు కూడా చూపిస్తే బాగుండేది కదా. మీ ట్విట్టర్లో మా పార్టీ ఆఫీస్ బిల్డింగ్లు వేసావు, ఈ బిల్డింగ్లు కూడా వేయండి, ఈ బిల్డింగ్లు కూడా వేయండి. చక్కగా అన్ని బిల్డింగ్లు మొత్తం మీరు 10 జిల్లాల్లో కట్టుకున్నటువంటి అన్ని బిల్డింగ్ల ఫోటోలు మొత్తం ట్విట్టర్లో పెట్టండి. ఈ పూరిపాకల్ని, ఈ రేకుల చెట్లను కూడా ట్విట్టర్లో పెట్టి, అప్పుడు మీరు నిజంగా రెడ్ బుక్ రాయటానికి అర్హత ఉన్నవాడిగా మేము ఒప్పుకు తీరుతాం. దమ్మున్నట్రా అసలు పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులతో పాటుగా వాళ్ళ ఆఫీసులు కూడా పెట్టాడు. ఎంత పూరిపాకలో రేకుల షెడ్లో కూడా వాళ్ళు ఎంత సొంత డబ్బులు పెట్టి వాళ్ళ రెక్కలు ముక్కలు చేసి సంపాదించిన డబ్బులతో కొనుక్కున్న స్థలాలు, డాక్యుమెంట్లు ఈ 10 జిల్లాల్లో కట్టారు కదా, వాటి డాక్యుమెంట్లు కొన్నారు కదా మీరు, స్థలాలు కొని కట్టారు కదా మీరు, ఆ డాక్యుమెంట్లు కూడా పెట్టాలి కదా. అప్పుడు కదా రెడ్ బుక్ రాసే అర్హత ఉంటుంది.
కాబట్టి అయ్యా మళ్ళొక్కసారి ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు కూడా ఎకనైనా ధర్మంగా ప్రవర్తించమని చెప్పని డిమాండ్ చేస్తాను. సార్ మీద ఒక్కటే అంటున్నాను, మీడియా వ్యక్తుల్ని అందరినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అలాగే మీ పార్టీ నుంచి 2 లీగల్ టీంలు వస్తాయి. పదండి ఆఫీసులో అన్ని ఫైల్స్ వేసి కూర్చుందాం. మీ 10 ఆఫీసుల ఫైల్స్, మీ 10 ఆఫీసుల ఫైల్స్, మా ఆఫీసుల ఫైల్స్ అన్నీ వేసి కూర్చుందాం రండి. ఎందుకు ఇవన్నీ ఏకపక్షంగా ఎందుకు మాట్లాడతాం? మొత్తం మీడియా సమక్షంలో మా లీగల్ టీం వస్తుంది, మీ లీగల్ టీం రండి, సెక్రటరియట్లో కూర్చుని మొత్తం ఎవడ ఫైల్స్ ఏంటో ఎవడ బతికేంటో చూద్దాం, తీయండి. ఇంకొకటి కూడా అడిగాం కదా, మీ రాజమహల్ హైదరాబాద్లో మీ జూబ్లీ హిల్స్లో రాజమహల్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఇంట్లో టైల్స్ దగ్గర నుంచి, ప్రహరీ గోడ దగ్గర నుంచి, ఇంట్లో టైల్స్ దగ్గర నుంచి, ఇంట్లో సామాను, బాత్రూముల దగ్గర నుంచి ప్రతిదీ పదండి ఆడిట్ చేద్దాం. జగన్ గారి ఇల్లు కానీ ఎవరిది రాజమహల్, ఎవరిది ప్యాలెసా, ఎవరిది డబ్బు ఉన్నోడదో తెలిసిపోద్ది. పదండి. మీరు 2019 నుంచి కూడా ఇక్కడే ఉన్నారు కదా, 2019కి ముందు నుంచి మీరు అందరూ కూడా ఇక్కడే పనిచేస్తున్నారు కదా, మీడియా వ్యక్తులందరూ కూడా. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తమ్మినేని సీతారాం గారు స్పీకర్ అయినప్పుడు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి మర్యాదగా కూర్చోబెట్టాడు కుర్చీలో. తెలుగుదేశం పార్టీ నుంచి ఎవడన్నా ఒక్కడన్నా సాంప్రదాయబద్ధంగా స్పీకర్ని తీసుకొచ్చి కూర్చోబెట్టారా? వాళ్ళు ఎక్కడికి పారిపోయారు? తమ్మినేని సీతారాం గారిని మీరున్నారు కదా, మీరందరూ తమ్మినేని సీతారాం గారిని చంద్రబాబు నాయుడు కానీ ఏ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయినా ఒక్కడన్నా ఆయన చేయబట్టుకుని సాంప్రదాయబద్ధంగా మర్యాదగా హుందాగా తీసుకొచ్చి ఆయన చైర్లో కూర్చోబెట్టేదాకా ఉన్నారా? వాకౌట్ చేశారా? ఎందుకు వాకౌట్ చేశారు? ఎందుకు పారిపోయారు? ఇవాళ మేము కారణం చెప్తున్నాం. ఎమ్మెల్యేగా గెలిచి ఒక మాజీ ముఖ్యమంత్రిని వీడు ఓడిపోయాడు కానీ వీడు సావలేదురా, ఈయన చంపేయాలని చెప్పి మాట్లాడేటువంటి సంస్కారం ఉన్నవాడిని మీరు స్పీకర్ చైర్లో కూర్చోబెడుతున్నప్పుడు ఇక మేమెందుకు ఉండాలి అని చెప్పి మాకు అనిపించింది. అటువంటి వాడిని మీరు స్పీకర్గా పెడితే రేపు సభ ఎట్లా నడుపుతాడో మాకు తెలీదా? అందుకని మాకు నచ్చలేదు. మరి సీతారాం గారిని మీరెందుకు ఉండలేదు? తమ్మినేని సీతారాం గారు మాకన్నా ముందు 5 ఏళ్ల ముందు కదా, మీరు 5 ఏళ్ల ముందు తమ్మినేని సీతారాం గారు స్పీకర్ అయినప్పుడు ఒక వెనుకబడిన కులాలే కదా అతను కూడా. మీరెందుకు లేడు? చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి మర్యాదగా కూర్చోబెట్టాలి కదా, కూర్చోబెట్టలేదు ఎందుకని? పేరుని నాని పసుపు చొక్కా వేసుకుని హైదరాబాద్ ఐకియాలో విల్లా కోసం కొన్న 50 కోట్లతో కొన్న విల్లా కోసం ఫర్నిచర్ కోసం తిరుగుతున్నాడా? అంటే పసుపు చొక్కా వేసుకోవటం, ముందు పసుపు చొక్కా వేసుకోవటం గురించి మాట్లాడతాను. నేను 2023లోనే నాకు బోడని రంగుల చొక్కాలని పసుపు రంగు చొక్కా కూడా ఉంది. పసుపు ఏమి తెలుగుదేశం పార్టీ పేటెంట్ కాదు, ఎవరి పేటెంట్ కాదు. నేను 2023లో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళినప్పుడు స్కిల్ స్కామ్లో, ఆ స్కిల్ స్కామ్ ఎలా జరిగింది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో డబ్బుల్ని ఎక్స్చెక్కర్గా ఉన్నటువంటి ఆయన ఏ రకంగా దుర్వినియోగం అవటానికి నిర్ణయాలు తీసుకున్నాడో అదే పసుపు చొక్కా వేసుకుని అసెంబ్లీలో నేను మాట్లాడటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముందే నేను ఉంచుని మాట్లాడాను. బోళని ప్రెస్ మీట్లు ఇదే కుర్చీలో కూర్చుని
అదే పసుపు చొక్కా వేసుకుని తెలుగుదేశం పార్టీ విధానాలని వాళ్ళు పాత చేసినటువంటి తప్పుడు పనుల్ని చీల్చి చెండాడటం జరిగింది. సో మొదటిది అది. ఇక రెండోది, రాజపుష్పాలో నేను గనక విల్లా కొనుక్కుని రాజపుష్పాలో విల్లా కొనుక్కునేంత సినిమా ఉంటే ఐకియాలో ఫర్నిచర్కి ఎందుకు వెళ్తారు? ఐకియా అనేది మధ్యతరగతి వాళ్ళు వెళ్ళి కొనుక్కునేటువంటి ఫర్నిచరు. ఇట్లా వెళ్తాను. రెండవది ఇంకోటి కూడా చెప్తున్నాను. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరెవరైతే నా మీద ఫేక్ వార్తలు, ఏదైతే ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ నుంచి వార్తల్ని ప్రచారం చేశారో, తిప్పారో, నేను వాళ్ళందరికీ చెప్తున్నాను, మీరు తెలంగాణ మొత్తంలో లేదా బందరు కాకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తం, ఆంధ్ర తెలంగాణలో ఎక్కడైనా సరే పేర్ని నాని శ్రీమతి, పేర్ని నాని కొడుకు, పేర్ని నాని అత్తగారు, మాంగారు, వీళ్ళు ఎవరైనా సరే వాళ్ళ పేరు మీద ఏ ఇల్లున్నా మీరు తెచ్చుకోండి, శుభ్రంగా నేను రాసి రిజిస్ట్రేషన్ చేస్తాను. ఆంధ్ర తెలంగాణలో బందరు కాకుండా ఇంకెక్కడ నా ఇంట్లో ఎవరి పేరు మీద ఇల్లున్నా, ఇంటి స్థలం ఉన్నా నేను రిజిస్ట్రేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎవరు కావాలంటే వాళ్ళు బాగా బులపాటం తీర్చుకున్నారు కదా నా గురించి, ఓకే మొత్తం ఫేక్ న్యూస్ని, నేనేదో విల్లా కొన్నానని, పసుపు చొక్కా వేసుకున్నానని, ఫర్నిచర్ కొన్నానని మీరందరూ కలిపి రాసి తెచ్చుకున్నా సరే నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి రిజిస్ట్రేషన్ చేయడానికి, నేను కానీ నా శ్రీమతి పేరు మీద ఉన్నా కానీ, నా కొడుకు పేరు మీద ఉన్నా కానీ, లేదా మా అత్తమామల పేరు మీద ఉన్నా కానీ, ఎవరి పేరు మీద ఉన్నా సరే ఆంధ్ర తెలంగాణలో బందరు కాకుండా ఇంకెక్కడున్నా సరే మేము వచ్చి రిజిస్ట్రేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం.